ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. కొంచెం దూరమేగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. నేను అప్పుడే చెప్పాను వర్షం వచ్చేలా ఉందని. నువ్వు వెళ్ళలేదు, తీసుకొచ్చేసావు, ఫుల్ గా తడిచిపోయాను. నేను రాలేను. అమ్మాయిలు రప్పించడానికి అబ్బాయిలు ఎంత బతిమాలుతారు. వాళ్ళంతా మంచి అమ్మాయిలు. నీలాగా ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారుగా వాళ్ళు. ఇంట్లో ఉంటే కంప్యూటర్ చూసి ఇక్కడే చూస్తున్నావు. ఇప్పుడు అక్కడే చూస్తున్నావు. అంటే హీరో హీరోయిన్లు వర్షంలో తడిచి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఓ కొట్టంగా ఇల్లు కట్టి పెట్టుంటాడు. అందులో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాడు మాత్రం ఉండడు. లోపలికి వెళ్ళొచ్చు, ఓ సాంగ్ వేసుకోవచ్చు, తలుపు కూడా వేసుకోవచ్చు. తలుపు దేనికి? అంటే తలుపు వేసుకోకపోతే బాగుండదు కదా. శిల్ప, మన లవ్ మొదలై చాలా కాలం అయింది. ఒక కిస్ ఇవ్వా? సరే నేను ఇస్తాను, ఒప్పుకో. ఒక్కటే మళ్ళీ అడుగును. అక్కడే అక్కడే ఎక్కడైనా ఓకే. తొండి నేను ఒప్పుకోను. నేను ఇవ్వకముందే నువ్వు జరిగిపోయావు. ఫుల్ గా అక్కడ మెడ పక్కన ప్రామిస్ గా మళ్ళీ అడగను. ఒకే ఒక్క కిస్. ఓకేనా? ఒక్క కిస్సే. ఇంకొక్క కిస్సే కదా. ఇదేంటి ఇంత తొందరగా ట్యూన్ అయిపోయింది? ఇదే లాస్ట్. మళ్ళీ అడుగు. నేను ఒప్పుకోను. ఒక్క కిస్సే కదా. ఆపొద్దు. నువ్వు ఆపనివ్వట్లేదే. ఎక్కడికి వద్దు, ఇవన్నీ తప్పు. శిల్పా ఎంతసేపు నిద్రపోతావే? కింద నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. ఏంటి గుడికి వెళ్తున్నామా? అవునవును, త్వరగా రా. ఏంటి మీరంతా? మేం రాకూడదాకి? రామ్మా, కూర్చో. షాక్ అయ్యావా? తనతో ఇంకా ఈ విషయం చెప్పలేదండి. నేను ఎప్పుడు ఇంతే, వీళ్ళని ప్రతి విషయంలో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రేమ కథను చూద్దాం. దానికి దీనికి లింక్ ఉంది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. గొడవ చేయకూడదు. అందరికీ తెచ్చానని చెప్తున్నాను కదా. నా మాట సతీబామ అక్క మా అందరికి బట్టలు. వెరీ గుడ్. జాగ్రత్తగా ఆడుకోండి, మెల్లగా. అంకుల్, పిల్లల్లో ఆనందం చూసినప్పుడే నువ్వు వచ్చావనుకున్నాను. వెళ్ళి ఆడుకోమ్మా. ఈ ప్యాకెట్స్ ఏంటి? అనితకి గిఫ్టా? అవును, రేపు అనిత బర్త్డే. నీ శాలరీలో సగం అనిత గిఫ్ట్స్ కి, మిగతాది ఆశ్రమానికి ఇవ్వడానికి సరిపోతుంది. మరి రేపు నీ సంగతి ఏమిటమ్మా? నాకంటూ మీరందరూ ఉన్నారుగా. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. మన కలెక్టర్ గారు అబ్బాయి, ఒక్కడే పిల్లవాడు, మంచివాడు, ఆదర్శ భావాలున్నవాడు. మన అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతనికి నీ ఫోటో పంపించమంటా? అనిత నా రూమ్మేటే అయినా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను అంకుల్. తన చదువు అవ్వగానే మీరు ఆశించినట్టే పెళ్లి చేసుకుంటాను. వస్తాను అంకుల్. అలాగే. హలో, అమ్మా సత్య, సొంత అక్కలా చూసుకున్నావు కదమ్మా. నీకు కూడా చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందో ఏమో దానికి. నువ్వే తెరిచి చూడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏ అన్నయ్యలకే కట్టాలా? జీవితాంతం ఎవరైతే తోడుగా రక్షగా ఉంటారో వాళ్ళకి కట్టేదే రక్షాబంధన్. నాకున్న ఒకే తోడు నువ్వే కదక్కా.
ఎక్కడికి వెళదాం? ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండలేను. అక్క అక్క అంటూ నా చుట్టూ తిరిగేది. మీరిద్దరూ వచ్చిన తర్వాతే ఒట్టి హాస్టల్గా ఉండేది ఒక ఇల్లుగా మారింది. నా మాట విని ఇక్కడే ఉండిపోమ్మా ప్లీజ్. అన్నట్టు మర్చిపోయాను, నీకు లెటర్ వచ్చింది, ఉండిస్తాను. ఫ్రమ్ అనిత. అక్క నన్ను క్షమించు. నాకు మంచి రూమ్మేట్గా అక్కగా నువ్వు దొరికావు. కానీ నా క్లాస్మేట్స్ అలా కాదు. వైజాగ్ డ్రగ్ మాఫియా మైకేల్ దండపాణి కొడుకు డేవిడ్ పాముతో కాటేయించుకొని ఆ విషయాన్ని డ్రగ్లా తలకెక్కించుకునే మృగం. నా ఫ్రెండ్స్ ద్వారా వాడితో నాకు పరిచయం అయింది. జీవితమే చీకటైపోతుందని తెలియక వెలుగులోంచి చీకట్లోకి నడిచాను. నన్ను కన్న వాళ్ళతో పాటు మిగతా అందరూ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు ఇలా చేసుకున్నాను అనుకుంటారు. కానీ నీకు మాత్రం నిజం తెలియాలని ఈ లెటర్ రాస్తున్నా. డ్రగ్స్కి అలవాటు పడ్డ నన్ను డేవిడ్ న్యూడ్గా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వాడు చెప్పినట్లు చేయలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు. నీ అనిత. లేదు, వదలను. నీలాంటి చావు ఇంకే అమ్మాయికి రాకూడదు. రాకుండా నేను చూస్తాను. ఇలాంటి వాడు కనిపిస్తే కాల్ చేయాలి. ఏమై బండిది. యూ డోంట్ వరీ. వాడెక్కడున్నాడో తెలిసిన వెంటనే వాడిని అరెస్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ నేను భామన్ మాట్లాడుతున్నాను. ఏమైంది సార్ ఆ కేసు? ఇప్పటిదాకా వివరాలు ఏం చెప్పలేదు. ఎయిర్పోర్ట్లోనా? కేసు గురించా? ఓకే ఓకే, అలాగే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ఎయిర్పోర్ట్ అన్నాడు. హలో ఇన్స్పెక్టర్. మేడం, Shut up. No more explanations. You are suspended for 6 months. 6 months? మేడం మరి నా జాబ్? అది ఎంక్వైరీ తర్వాత డిసైడ్ అవుతుంది. You can go now. రామచంద్ర కొంప పక్కన ఈ పోలీస్ స్టేషన్ ఉండటం కాదు గాని ఏనాడు నేను అలారం మోగడం నిద్ర లేవడం అనేది లేదు. రోజు వీళ్ళు ఎవరికొవరికి ఉతుకుడి కార్యక్రమం పెట్టడం, ఆ పొలికేకలతో నాకు మేలుకు రావటం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగటం అంటే ఇదే. ఆ అమ్మాయి పేరు కామిని, కలర్ సూపర్, చదువు ఎంఫిల్, వైజయంతి, సంసారపక్షమైనటువంటి పిల్ల. ఎంత మంచిదంటే అమ్మా అన్నా ఉంటే మామయ్య అని కాళ్ళకి దండం పెట్టేస్తుంది. వంట కూడా బాగా చేస్తుందిరా. ఆమె వచ్చేంత వరకు మనం పస్తులుండాలా? రే 1 మినిట్. ఏంటి? ఈ అమ్మాయి శాంతి. ఇప్పటికి 50 మందిని చూసావు. వాళ్ళకేమో నేను నచ్చను, నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. అయినా నువ్వు నన్ను ఇంకాస్త గ్లామర్ గా కనుండాల్సిందే. చపాతీ పిండితో ఇడ్లీ చేయగలమా? కదా కదా. ఇప్పటికి నన్ను వదిలే, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, వస్తా. అంటే నేను ఇక్కడ ఉండకూడదంట. అవును, నువ్వు అరెస్ట్ చేయించింది మామూలు వ్యక్తిని కాదు, పెద్ద రౌడీ అంట. వాళ్ళు నీ కోసం ఇక్కడ వెతుక్కుంటూ వస్తారు. ఈ లోపే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా మాట విని వైజాగ్ వెళ్ళిపో. నువ్వెక్కడున్నా హాయిగా ఉండాలమ్మా. అడ్వాన్స్ వద్దట. పెళ్లికని అమ్మాయిలే కావాలంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆదాబ్ సార్. సలాం అలైకుం సార్. నమస్తే సార్. ఇదేమిటి అన్ని భాషల్లో మొదలెట్టారు సార్? ఎందుకయ్యా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు? ఏ అడ్వాన్స్ లేకుండా అద్దెకి ఇవ్వబడను, గమనిక పెళ్లి కాని అమ్మాయిలకి మాత్రమే. కోట కుటుంబరావు. సార్ ఇన్విటేషన్ సార్. ఎవరికయ్యా పెళ్లి? నా పెళ్లి సార్. నీకా? మొన్న కదా చేసుకున్నావు, 3 నెలల క్రితం. అది 2వ పెళ్లి సార్, ఇది 3వది. మొదటి పెళ్ళం ఏమైందయ్యా? చచ్చిపోయింది సార్. ఓ ఐఎమ్ సారీ. మరి 2వ పెళ్ళం? పక్కింటి డ్రైవర్తో. ఈ పెళ్లికి మీరు రాలేకపోతే 4 పెళ్లికైనా రావాలి సార్. భూమికి జాండలేడు, వీడికి 3 పెళ్ళిళ్ళు, మనకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు నవ్వు? చేసుకుంటావా నాన్నా? ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. పోషన్ చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నారేంటి? ఈ ఫోటోలో ఉన్న ఆయన నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడుతుంది. ఇదేంటి ఇంట్లో చేరాలంటే అబ్బాయి కూడా నచ్చాలా? కమాన్
బాగా చూసుకోమ్మా. ఒక్కగానొక్క కొడుకు, లక్షల ఆస్తి. ముసలాడు అడ్వాన్స్ లేదా అన్ని ఫ్రీ అన్నాడు దేనికోసమా? అయ్యో సారీ సార్ ఐఎమ్ ఎంగేజ్డ్. ఇదేం ఫిట్టింగ్ బాబా, కొంచెం ఫేర్ గా ఉంటే బాగుండేది. నువ్వు వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. శాలరీ ఎంత? నిన్ను పోషించాను సరిపోదులే అమ్మా. వెళ్ళి పోవాయి నువ్వు నీ ఫోటో. సూపర్. ఓకే ఓకే. ఏం చేస్తుంటావమ్మా? ఫ్రీలాన్సర్. ఓహో, పగలంతా మంచి కోడలుగా ఉంటాను. థ్యాంక్ యూ. నైట్ మాత్రం కొంచెం బిజీ. ఏది? నా భార్య నట్టకు తీసుకెళ్ళిపోయావు. నేను చచ్చేలోపు నా కొడుక్కి ఒక మంచి పెళ్ళాన్ని ప్రసాదించు దేవుడా. సారీ అండి. ఏంటమ్మా ఇది, ఇంత తొందరపడితే ఎలా? చూసుకోవాలిగా. నువ్వు సత్యభావమే కదూ? అవును. హైదరాబాద్ లో కదా చదివావు? అవును. నన్ను గుర్తుపట్టలేదా? స్వాతి వాళ్ళ బాబాయిని. చిన్నప్పుడు నేనే కదా మిమ్మల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. అవును, స్వాతి ఎలా ఉంది? తనకు పెళ్లి అయిపోయింది. అలాగా? మీకు తెలీదా? అదొక పెద్ద కథలే అమ్మా. కాఫీ తాతో మాట్లాడదామా? అలా మా అన్నయ్య నేను విడిపోయాం. ఏంటి చూస్తున్నావు? ఒకప్పుడు 5 ఇడ్లీ, ఒక టాబ్లెట్. మీ టాబ్లెట్స్ తీసుకోండి. చెయ్యి స్లిప్ అయింది. ఆగండి, ఆ కాఫీ తాకండి. ఎందుకని చెప్పవయ్యా. మరి నువ్వు తాగు. తాగో. ఏమైందండి? మొట్టమొదట మీలాంటి అందమైన అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత బయోడేటా కలెక్ట్ చేసుకుని ఇలా వస్తారు. ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, మీరు డౌట్ పడరు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడికి పార్సల్ చేసేవాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ పేరు? సత్యమూర్తి. మరి మీ పేరు? నా పేరు సత్యభామండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాయ్. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? భీమ్లీ. అవునా, నేను అటే వెళ్తున్నాను. కూర్చోండి. వద్దండి, నేను ఆటోలోనే వెళ్తాను. ఇంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే. ఈడు జరిగిపోయినట్టు బాబు. అమ్మో, మా వాడి పెళ్లి సంబంధం ఏం చేశా? మీ వాడు కొంచెం కష్టమేనండి. మీకైతే చెప్పండి, పార్టీ రెడీగా ఉంది. ఏజ్ 51, ఎన్ఆర్ఐ బ్యాచ్. ఇప్పుడే వస్తాను. బ్రోకర్ గారు. అబ్బా, కొండ వలస ఫ్రమ్ కొత్త వలస. ఫుల్ సౌండ్. నా ఇంటి సంగతి ఏమైంది? డాబా గార్డెన్ సిల్లు ఏం చేశారు? అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయండి. మరి అక్కయ్య పాలా? బ్యాడ్ స్మెల్ వస్తుంది. రామృతమంత్రపేట ఏం చేశారు? ఆ లొకాలిటీ బాగాలేదండి. అయితే మీకోసం సెపరేట్ గా కట్టించాల్సిందే. రెడీ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. ఏమ్మా, నీకు ఇల్లు కావాలా? అవునండి. 3 bedroom హౌస్. మరి రెంట్? 100 rupees ఓన్లీ. డైలీయా? కాదు, మంత్లీ. 2900 square feet ఫ్లింత్ ఏరియా. ఎయిర్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. అసలు ఎందుకు ఇదంతా? టోటల్ గా మెయింటెనెన్స్ ఫ్రీ అమ్మా. ఓకేనా? ఇన్ని ఫెసిలిటీస్ తో 100 రూపీస్ కే ఇచ్చే పిచ్చోడు ఎవరైనా ఉన్నారా అంకుల్? ఉన్నారా? ఎవరు? ఇదిగా ఈయనే. yes, నేనే. అంటే నాతో పాటు సోనా కూడా వస్తుంది. సోనా, మీనా, బీనా ఎవరైనా పర్లేదమ్మా. కాకపోతే వాళ్ళకి పెళ్లి అయ్యి ఉండకూడదు. మేము ఎప్పుడు రావాలి? ఇమీడియట్. అంటే ఇంత తొందరగా? టుమారో మార్నింగ్. ఓకే. దిస్ ఈజ్ మై అడ్రస్. అడ్వాన్స్? నో అడ్వాన్స్. వచ్చేయండి అంతే. బ్రోకరు, ఈఎంఐ లేకపోతే సోనా, ఎవరో ఒకళ్ళు ఫిక్స్ అయిపోతారు. నాకు నమ్మకం లేదు. ఎలా ఎలా ఎలా? అలా అయితే ఓకే. నాకు ఓకే. రే రే రే, ఎవరా నువ్వు? ఎవరిది? అద్దెకొచ్చే వాళ్ళ సార్. ఇక్కడ తీ తీ. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? నేనండి ఇంటికి ఓనర్ని. మీరేమిటి ఇలా? నేనే మీ టెనెంట్ అండి. అలాగా? స్వీట్ సర్ప్రైజ్. సామాన్లు ఇక్కడ ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మా వాడికి పెళ్లి యోగం పట్టినట్టుగా ఉంది. కంప్యూటర్, టేప్ రికార్డర్ ఎక్సెట్రా. ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? మరి టైం ఎలా పాస్ చేస్తారండి? టైం అనేది పాస్ చేయడానికి కాదండి, యూజ్ చేయడానికి. కరెక్టేనండి. ఓహ్, చాలా బుక్స్ ఉన్నాయే. కొంచెం నాలెడ్జ్. నాలెడ్జ్. మీకు ఎటువంటి బుక్స్ అంటే, ఎలాంటి రైటర్ అంటే ఇష్టం? అలాంటిదేం లేదు. మంచి విషయాలు ఎవరు రాసినా అన్ని ఇష్టమే. బొమ్మిడాల పులుసు ఇష్టమేనా? అదురుంది, సూపర్ టేస్ట్. నీకు వంట వచ్చా? బ్రెడ్ ఆమ్లెట్. వేరే? బ్రెడ్ టోస్ట్. అబ్బో, మామూలు వంటలు కాదు, మనుషులు తినే వంటలు ఏమన్నా తెలుసా అమ్మా? నేను ఇంకా ట్రై చేయలేదు.
మరి పెళ్ళైతే బాగా వంట వచ్చిన వాడే పెళ్లి చేసుకుంటాను. మంచి ఫ్యూచర్ ప్లానింగ్. ఏంటక్కడ అరుపులు? ఓహో, అది నీకు చెప్పలేదు కదా, మన ఏరియా పోలీస్ స్టేషన్ అమ్మా. మన ఇంట్లో జరిగే ప్రతి సీన్కి రీ రికార్డింగ్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఎక్కడ కొట్టదంటున్నారు? అది నీకు కొంచెం అర్థం కాదులే అమ్మా. చెయ్యి కొడుకో. సచ్చా ఏంటన్నా? నేను కాదలరా, మా వాడు వంట బాగా చేస్తాడమ్మా. సచ్చా, అట్మాస్ఫియర్ బాగుందా? చాలా బాగుంది. సోనా రాలేదమ్మా? వచ్చేసింది. ఎక్కడా? సోనా సోనా ఓకే అమ్మా. సోనా కమిటీ అని గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. కిందకొస్తే కాఫీ రెడీ. నేను ఇంకా రెడీ అవ్వలేదే, ఒక 10 minutes. అంకుల్, అమ్మా ఇక్కడ పక్కన పంచర్ షాప్ ఏదైనా ఉందా? అయ్యో, టైర్ పంచర్ పడిందా? పక్కనే లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, మా వాడు డ్రాప్ చేస్తాడులే. సత్యం ఏంటన్నా? దారిలో అమ్మాయిని కూడా డ్రాప్ చేసాయి. కుదరదు నాన్న, నేను వేరే రూట్లో వెళ్తున్నాను. పర్వాలేదు అంకుల్, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు ఆటోలో వెళ్ళటం ఏంటమ్మా? నువ్వు ప్రెసెంట్ లో నేను చెప్పేది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో నీకు ఉపయోగపడద్ది అదనమాట. డ్రాప్ చేస్తానంటమ్మా. సత్య గారు, ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్ సత్య. హాయ్. పెళ్లికి పిలవలేదే? పెళ్ళ? ఎవరి పెళ్లికి? నాకా? లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా అవలేదా? నేను అయ్యిందేమో అనుకున్నా. అమ్మాయి ఎవరు? పెళ్లి చూపులో నన్ను రిజెక్ట్ చేసిందండి. ఎందుకని? ఒకటా రెండా 51 పెళ్లి చూపులు జరిగాయి. ఎందుకు నచ్చలేదో మనకేం తెలుస్తుంది? అయినా మీకేం తక్కువ? నాకేం తక్కువ కాదండి, నాకు అన్ని ఎక్కువే. నాకు కలరు ఎక్కువ, హైటు ఎక్కువ. వాళ్ళని చూసి చూసి నాకు ఏజ్ ఎక్కువైపోయింది. చచా, అలా ఏం లేదండి. వాళ్లే అల్లకి. మీకు మంచి మనసుంది, అంతకన్నా మంచి నాన్నగారు ఉన్నారు, చదువు ఉంది, మంచి పర్సనాలిటీ కూడా ఉంది. నిజమండి? అవునండి. మీరు ఊరికే చెప్తున్నారు. నిజమే చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. థ్యాంక్స్ అండి. అసలు మా నాన్న కూడా ఇంతవరకు ఇలా అనలేదండి. నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తానండి. ఓకేనండి. హలో, లైసెన్స్ ది? ఉందండి, ఇదిగోండి. ఆర్సీ, ఇది ఇన్సూరెన్స్, ఇది పొల్యూషన్, ఇది రోడ్ ట్యాక్స్. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉందండి, అది కూడా ఉందండి. అర్జెంట్ గా 3000 ఫైన్ కట్టండి. ఎందుకు? రీజన్ చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్. నేనా? లేకపోతే నేనా? కట్టండి. కట్టం. ఏం చేస్తావు? సార్ మీరు కరండి. సార్ మీరు కోర్టు పోతే 3000 కట్టాలి సార్. నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను అడ్జస్ట్ అయిపోతాను. 1000 రూపాయలు చాలా ఎక్కువ కదండి. మీరు రండి. ఏమంటున్నాడు? లేదు, 1000 రూపాయలు ఇస్తే ఇక్కడే వదిలేస్తాను. చెడగొట్టేదట్టుంది. ఏంటి 1000 రూపాయలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి నీకు? 500 ఇవ్వండి. చాలా, వెళ్ళి పని చూసుకో. వద్దండి. నేను ఫైన్ కోర్టులో కడతాం. అలాగా? అలాగే. మీరు రండి సార్. ఇక్కడ ఏంటండి? కనీసం చాయ్ పైసలు ఇవ్వండి సార్. ఏంటండి చాయ్కి పైసలు ఇచ్చేది? అంటే మీ ఉద్దేశం ఏంటండి? మీరు అడిగిన మేము డబ్బులు తీసి ఇచ్చేయాలా? మాకు మనుషులు తెలియదు అనుకున్నారా? నాకు ఐజీ తెలుసు, డీజీపీ తెలుసు, కలెక్టర్ తెలుసు. వెళ్ళండి, నాకు సుప్రీం కోర్టు జడ్జి కూడా తెలుసు. నేను కట్టండి, ఫైన్ కట్టండి, కోర్టులో కట్టుకుంటాను. నేను ఇవ్వనండి, కోర్టులో కట్టుకుంటాను. ఏదో సాఫ్ట్ గా ఉన్నా కదా రెచ్చిపోతాను. వెళ్ళండి. చూసుకుందాంలేండి. నాతో పెట్టుకుంటాడా? మీ ఆవిడ? లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సారీ అండి. అదెవరు? బాబా? కాదండి, పాప. ఉంటానండి. అమ్మాయి ఎవరు? 51 అని చెప్పారు కదండి, అది ఈతోనే మొదలైంది. సర్లేండి, రండి. థ్యాంక్స్ అండి. అబ్బే, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటండి? అది ఈ రోజు మీరు చాలా స్వీట్ విషయాలని చెప్పేశారండి. స్వీట్ అంటే గుర్తొచ్చింది, స్వీట్ తీసుకోండి. ఎందుకండి? మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ఈ మంచి జాబ్ దొరికినందుకు. ఓహో, మా నాన్నగారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మీ నాన్నగారికి కూడా ఇవ్వండి. మరి మా నాన్న తినకూడదు కదండి? అంటే నాకు అర్థం అవ్వలేదండి. మా నాన్నని డాక్టర్ స్వీట్ తినకూడదని చెప్పారండి. ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. నా కోపం వచ్చి ఒక రోజు, నువ్వు తింటావా తినవా కానీ నాన్న, నేను మాత్రం తినను అన్నానండి. అంతేనండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ముట్టుకోలేదండి. ఆయన ఇక్కడ లేరు కదా, తినండి. ఓ, అది తప్పండి. ఒకరికి ఇచ్చిన మాటని వాళ్ళు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా పాటించాలి. ఇప్పుడు ఇలా తీసుకోండి, నేను అక్కడ లేను కదా అని ఆయన స్వీట్ తింటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకేనండి, మీకు బాధగా ఉంటే చెప్పండి, ఒక వద్దండి. ఓకే అండి, వస్తాను. బాయ్.
మీరు సాయంత్రం వచ్చేలాగా మీ బండి టైం రెడీ చేసి పెడతారండి. అయ్యగారు వచ్చారు, చూడాలంట. మా ఇద్దరి మధ్య ఊచలుండకూడదు. ఆమెను చంపి ఆయన్ని లోపలికి రమ్మను, లేదా నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకెళ్ళమనపా. ఎలా ఉన్నావురా? బాగున్నానా? నిన్ను నమ్మే కదరా బిడ్డన హైదరాబాద్ లో వదిలిపెట్టినా. ఆయన వదిలి నువ్వు ఆడికెళ్ళినావు అన్నా. ఒక చిన్న సిగరెట్ కాల్చడానికి అలా వెళ్ళానా? సిగరెట్ తాగడానికి వెళ్ళాడంటరా. ఏమరా ఇందా తీసుకో. తీసుకోరా. అది ఇవరా, తీసుకోరా. ఇవరా, వాడు తాగాలి, తాగి తీరాలి. నువ్వు తాగి తాగి చావాలరా కొడకా. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అర్థమైందా?